తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రామ్జీ పథకాన్ని అమలు చేస్తూనే న్యాయపరంగా పోరాటం కొనసాగించాలని నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం తెలిపింది. టిమ్స్ ఆసుపత్రిలో 6,000కు పైగా పోస్టుల భర్తీతో పాటు వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ఓసీలు జారీ చేయాలని నిర్ణయించింది. మూసీగాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 7,345 కోట్లకు తొలి దశలో 21 కిలోమీటర్ల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోదాముల నిర్మాణానికి భూ కేటాయింపును ఆమోదించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ అందిస్తారు. శేఖర్, తెలంగాణ క్యాబినెట్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే క్యాబినెట్ సమావేశం నిన్న 3 గంటలకు కంటిన్యూగా ఒక 4 గంటల పాటు కంటిన్యూగా సాగింది. ఈ సమావేశంలో తెలంగాణ క్యాబినెట్ లో కొన్ని కీలక తీర్మానాలు చేశారు. కీలక విషయాలపైన కూడా వాళ్ళు క్యాబినెట్ లో చర్చించినట్టుగా తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు క్యాబినెట్ లో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఏ అంశాలపైన చర్చించారో పూర్తిగా వాటికి సంబంధించిన వివరాలను మంత్రి పొంగులేటి, మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కూడా మీడియాతో వాళ్ళు మాట్లాడిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విబిజి రామ్జీ చట్టం ఏదైతే మన్మోహన్ సింగ్ గతంలో యూపీఏ సర్కార్ 2006లో ఏదైతే ఈ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు కాంగ్రెస్ యూపీఏ ఉండే అప్పుడు ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారో దాన్ని పేరు మారుస్తూ ఇప్పుడున్న ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్ విబిజి రామ్జీ చట్టం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దాని అంశం పైన కేబినెట్ ప్రధానంగా చర్చించింది అని తెలిపారు. ఏ రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన ఈ చట్టంలో పొందుపరిచిన అనేక నిబంధనల పైన ఈ కొత్తగా మార్పులు చేర్పుల పైన మంత్రివర్గం ఏదైతే కేబినెట్ సమావేశంలో నిరసన తెలిపారు. కూలీలకు ఉపాధి భరోసా కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయవద్దు అంటూ జనవరిలోనే అంటే మనకు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో జనవరిలోనే అసెంబ్లీ తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపారు. ఆ విషయాన్ని కూడా తెలిపి తెలంగాణ ప్రభుత్వం తరపున నిరసనని కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా కేంద్రానికి తెలిపిన పరిస్థితి పైన కూడా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థికాలు మోపే విషయం పైన ఇది ఒక ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అంటూ కూడా ఈ విబిజి రామ్ పథకం ఏదైతే విబిజి రామ్ పథకం ఒక సొంత నిర్ణయంగా ఏకపక్షంగా ఎన్డీఏ సర్కార్ తీసుకుంటున్నది అంటూ దీనికి విరుద్ధంగా ఉంది అంటూ దీనికోసం తెలంగాణ ప్రభుత్వం మనం చూసుకోవచ్చు. గత ఒక వారం రోజుల క్రితం తెలంగాణ క్యాబినెట్ లో గతంలో మాట్లాడి దీనికోసం ప్రత్యేకంగా సీనియర్ మంత్రిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. విబిజి రామ్జీ పథకం ఇప్పుడు వాళ్ళు మార్పులు చేర్పులు చేశాక ఎలా జరుగుతుంది తెలంగాణలో, దాని అమలు ఏంటి, అయితే దాని వల్ల పేద ప్రజలకు ఈ ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్జీగా పేరు మార్చారు. ఆ మార్పుల చేర్పుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన పూర్తిగా స్టడీ చేయాలి ఏంది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి సబ్ కమిటీ చేశారు. దాంట్లో సీతక్క సభ్యురాలుగా ఉన్నారు. వాళ్ళని సంబంధించి కూడా దానికోసం మంత్రులు ఆ స్టడీ చేసిన తర్వాత ఈ రోజు నిన్న క్యాబినెట్ సమావేశంలో ఆ సబ్ కమిటీ ఏమైతే స్టడీ చేసిందో దానిపైన కూడా చర్చించారు. సరే, ఇతర రాష్ట్రాలన్నీ ఆమోదం తెలిపినాయా లేదా అనేది కూడా పూర్తిగా వివరాలపైన చర్చించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దానికి ఆమోదం తెలిపాయి. తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే ఆలోచనతో ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఆమోదించక తప్పని పరిస్థితిలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి ఆమోదం తెలిపింది. నిన్న కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపాలని నిర్ణయించారు. తప్పదు, తెలంగాణ పేద ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా అంటూ నిర్ణయాన్ని తెలపాల్సిన పరిస్థితిని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ దీనికోసం సుప్రీంకోర్టుకు వెళ్ళైనా న్యాయపరమైన చిక్కులు ఏవైతే ఉంటాయో వాటిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళైనా పోరాటం కొనసాగిస్తాము అంటూ తెలంగాణ కేబినెట్ మాత్రం ఆ నిర్ణయాన్ని కంటిన్యూ చేసే ఆ న్యాయపరంగా చిక్కులను మాత్రం క్లియర్ చేయడానికి వెళ్తాము అన్నారు. ఇక మరో అంశం మెయిన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో ఇప్పటికే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అలానే పాలు, బ్రేక్ఫాస్ట్, అల్పాహారం ఆ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్నది. అదే అంశం పైన ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలలో, పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం, పాలు, అల్పాహారం,
ఇలా ఇవన్నీ లెక్చరర్లకు సిబ్బందికి కూడా అందించాలని రాష్ట్ర కేబినెట్ అయితే తీర్మానం చేసింది. మరొక వైపు కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఏదైతే టిమ్స్ సూపర్ స్పెషాలో దానికి సంబంధించి వైద్యానికి అందుబాటులో స్టాఫ్ ఉండాలి అనేది ఆలోచనతోటి పెద్ద ఎత్తున సనత్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, అల్వాల్ టిమ్స్ కావచ్చు, ఈ టిమ్స్ కు సంబంధించి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు అన్నిటికి సంబంధించి అంటే కొరత ఉన్న నేపథ్యంలో సిబ్బంది నియామకానికి కూడా 1494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు, మొత్తానికి 4235 అవుట్ సోర్సింగ్ పోస్టులకు కూడా అనుమతి తెలిపింది రాష్ట్ర కేబినెట్. ఆ విషయంలో ఈ నిమ్స్ తరహాలోనే అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా మరొక అంశం ఏంటంటే ఈ టిమ్స్ ఆసుపత్రిలో సీఎం రిలీఫ్ ఫండ్ అందుబాటులో ఉండేలాగా, అలానే ఎల్ఓసీలు కూడా ఇవ్వాలి. ఎమర్జెన్సీ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి కూడా ఖచ్చితంగా టిమ్స్ హాస్పిటళ్లకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ నిన్న తీర్మానం చేసింది. అధికారులను కూడా దానికి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు నిన్న కేబినెట్ నిర్ణయాల్లో. ఇక మరో అంశం, 4వ అంశం, మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ ఏదైతే ఫేజ్ 21 మీటర్ల పొడవున అభివృద్ధి 45 కోట్ల విలువైన సంబంధించి నిధులు మనిషి మొదటి పూర్తి చేయాలని కూడా కేబినెట్ హిమాయత్ సాగర్ నుంచి ఈ ప్రవాహాలు ఏదైతే అవుతాయో అక్కడ నుండి బాపుగా ఈ పనులు చేపట్టాలి, దానికి సంబంధాలను పిలువాలని కూడా రాష్ట్ర కేబినెట్ లో తీర్మానం చేశారు. ఇక 5వ అంశం, వరంగల్ జిల్లా మండలం బొల్లికుంట అనే ఒక గ్రామంలో నిత్యావసర వస్తువులు గోదాముల ఈ నిర్మాణం 50 ఎకరాలకు పైగా అలాంటి కడతాల్లో 3 ప్రాంతాల్లో కర్కాలపాడు 10 ఎకరాలు, రాష్ట్ర గిడ్డంగులకు ప్రత్యేకంగా నిర్మాణాలు కూడా ఉన్నట్టుగా తీసుకున్నారు. ఇక అంశం జవోదయ విద్యాలయాల కోసం ఏదైతే విద్యాలయాల కోసం 2 ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. మహబూబ్నగర్ జిల్లా పెద్దాయిపల్లిలో 20 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదా 19 ఎకరాలు, ఇలా కేబినెట్ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేలాగా ఈ కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు కోసం నిర్ణయాలు తీసుకుంది విద్యా నిర్ణయం. అయితే ఈ క్యాబ్ తీసుకున్న నిర్ణయాలు వెంటనే వీటికి సంబంధించిన నిర్ణయాలను వెంటనే అమలులో విధంగా రాష్ట్ర కేబినెట్ అయితే తీసుకున్నది. థ్యాంక్ యూ శేఖర్.